హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజైతే రెసిపీ బటర్ చికెన్ అనమాట. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా బటర్ చికెన్ క్రీమీ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే బోన్లెస్ చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. మన ఈ గ్రేవీ ప్రిపరేషన్ అయ్యేంతసేపు ఈ చికెన్ నానితే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టే పని ఏం లేదు. ఇలా మ్యారినేట్ అయితే కనుక చికెన్ కొంచెం సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది. అందుకనే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక 8 టొమాటోస్కి ఒక ఆనియన్ అంతే. కొంచెం జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొంచెం సోంపు, చెక్క, ఇలాచీ తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆయిల్ కాదు, వాటర్. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే వాటిని మగ్గనివ్వాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్కి మొత్తం అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం ఆయిల్లో ఫ్రై చేసిన దానికి ఇలా వాటర్లో బాయిల్ చేసిన దానికి గ్రేవీ టెక్స్చర్ అండ్ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాటర్లో బాయిల్ చేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదంతా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. లేదు మీకు ఇది సాఫ్ట్ గ్రేవీలా అనిపించట్లేదు అనుకుంటే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి వడపోసేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి. మీకు అంత బటర్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. కొంచెం సేపటికి మన చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మీరు బోన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. బట్ బోన్లెస్ చికెన్తో టెక్స్చర్ ఇంకా ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. అంటే ఈజీగా తినడానికి కూడా బోన్లెస్ అయితే బాగుంటుంది కదా. బటర్ చికెన్ మనం అలా తింటూ ఉంటే అలా కరిగిపోయేలా ఉండాలి కదా. బోన్స్తో అయితే ఆ ఫీల్ రాదనమాట. సో బోన్లెస్ ప్రిఫర్ చేయండి. ఇలా చికెన్ ఫ్రై అయిపోయాక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా కారం వేసుకోండి. ఈ స్టేజ్లో కారం వేస్తే ఏంటంటే కలర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ దొరికితే అది కూడా వేసుకోవచ్చు. కలర్ ఇంకా బాగా వస్తుంది. కారం లైట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే చాలా సాఫ్ట్ గ్రేవీ వచ్చింది. లేదు బరకుంది అంటే కనుక ముందు చెప్పినట్టుగా వడపోసేసుకొని అప్పుడు ఇందులో వేసేసుకోండి. నేను మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది కూడా ఇక్కడే వేసేసాను. మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ కుక్డ్ వెజిటేబుల్స్ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. కొంచెం సేపటికి ఇలా సైడ్స్లో మనకి బటర్ తేలుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఆల్సో మనం ఎక్కడ సాల్ట్ వేయలేదు, ఓన్లీ చికెన్ మ్యారినేషన్లో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. మనం క్రీమ్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నాను. మీరు క్రీమ్ యూజ్ చేసినట్టయితే షుగర్ స్కిప్ చేసేయండి. క్రీమ్ అప్పుడే యాడ్ చేయకూడదు కూడా. చికెన్ వేసేసిన తర్వాత చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్ స్టేజ్లో క్రీమ్ వేసుకోవాలన్నమాట. అంతే.